ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సద్గతి కొరకు అన్నిటికంటే భిన్నమైన మతం మీకు లభించింది. దేహ ధర్మాలన్నీ త్రుజించి ఆత్మాభిమానులుగా అవ్వండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. ప్రశ్న: పరమాత్మ నామరూపాల నుండి భిన్నంగా ఉన్నారని చెప్పేవారిని మీరు ఏ ప్రశ్న అడగవచ్చు? జవాబు: గీతలో అర్జునునికి అఖండ జ్యోతి స్వరూపము సాక్షాత్కారమైనప్పుడు అతడు చాలించండి, నేను సహించలేనని అన్నాడని అంటారు. మరి నామరూపాలకు అతీతుడు అని ఎలా అంటున్నారు అని వారిని ప్రశ్నించండి. బాబా చెప్తున్నారు, నేను మీకు తండ్రిని. తండ్రి రూపాన్ని చూసి పిల్లలు సంతోషిస్తారు, కానీ సహనం చేయలేనని ఎలా అనగలడు? పాట: మీ ద్వారంలో నిల్చున్నాను. ఓం శాంతి. మేము నిరుపేదలుగా అయ్యామని భక్తులు అంటారు. ఓ బాబా, మా అందరి జోలెను నింపండి అని జన్మ జన్మలుగా భక్తులు పాడుతూ ఉంటారు. సత్యుగంలో భక్తి ఉండదు. అక్కడ పావన దేవీ దేవతలు ఉంటారు. భక్తులను దేవతలని ఎప్పుడు అనరు. ఎవరైతే స్వర్గవాసులైన దేవీ దేవతలుగా ఉంటారో వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ నరకవాసులుగా, పూజారులుగా, భక్తులుగా, నిరుపేదలుగా అవుతారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రిని గురించి ఒక్క మనిషికి కూడా తెలియదు. తండ్రి వచ్చినప్పుడే తన పరిచయాన్ని ఇస్తారు. భగవంతుడినే తండ్రి అని అంటారు. అందరి భక్తులకు భగవంతుడు ఒక్కరే. మిగిలిన వారందరూ భక్తులే. చర్చ్కి మొదలైన వాటికి వెళ్తున్నారు అంటే వారు తప్పకుండా భక్తులే కదా. ఈ సమయంలో అందరూ పతిత తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే అందరూ పతిత పావన రండి అని పిలుస్తారు. ఓ బాబా, భక్తులైన మా చోలెను నింపండి అని వేడుకుంటారు. భక్తులు ధనం కొరకు భగవంతుణ్ణి వేడుకుంటారు. పిల్లలైన మీరు ఏం కోరుకుంటారు? బాబా, మమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేయండి అని పిల్లలైన మీరు కోరతారు. అక్కడ లెక్కలేనంత ధనం ఉంటుంది. వజ్ర వైడూర్యాలతో చేయబడిన మహల్లుంటాయి. ఇప్పుడు మేము భగవంతుని ద్వారా రాజ్య పదవిని వారసత్వంగా పొందుతున్నాము అని మీకు తెలుసు. ఇది సత్యమైన గీత, అది గీత కాదు. ఆ పుస్తకాలు మొదలైనవి భక్తి మార్గం కొరకు తయారు చేయబడినవి. వారికి భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు. భగవంతుడు ఈ సమయంలో నరుడి నుండి నారాయణునిగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. రాజు జతలో ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కేవలం లక్ష్మీనారాయణలు మాత్రమే తయారవ్వరు. పూర్తి రాజధాని అంతా తయారవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు భగవంతుడంటే ఎవరో తెలుసు. ఇతర మనుషులెవ్వరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, మీరు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. అయితే మీ గాడ్ ఫాదర్ నామము, రూపము, కాలము ఏవో చెప్పండి. భగవంతుడు అంటే ఎవరో వారికి తెలియదు. వారి రచన గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. పూర్తి రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని గురించి రచయితైన నేనే వచ్చి తెలిపిస్తాను. కొంతమంది వారు నామరూపాల నుండి భిన్నమైన వారని, వారు రారని అంటారు. కానీ బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. శివ జయంతి కూడా నిరాకారునిదే మహిమ చేయబడింది. కృష్ణ జయంతి కూడా మహిమ చేయబడింది. ఇప్పుడు శివ జయంతి ఎప్పుడు జరుగుతుందో తెలియాలి కదా. క్రైస్తవులకు ఎప్పుడు యేసుక్రీస్తు జన్మించారో, క్రైస్తవ ధర్మం ఎప్పుడు స్థాపించారో తెలుసు. ఇది భారతదేశానికి సంబంధించిన విషయము. భగవంతుడు భారతీయుల జోలెను ఎప్పుడు నింపుతారు? భక్తులు, ఓ భగవంతుడా, జోలెను నింపండి, సద్గతినివ్వండి, మేము దుర్గతిలో ఉన్నాము, తమో ప్రధానంగా ఉన్నామని పిలుస్తూ ఉంటారు. ఆత్మనే శరీరం ద్వారా భోగిస్తుంది. చాలామంది మనుషులు, సాధువులు, సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపమని అంటారు. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయని, దాన్ని బట్టి ఆత్మ జన్మిస్తుందని కూడా అంటారు. మళ్ళీ ఆత్మ నిర్లేపమని అంటారు. అర్థం చేయించే
ఒక్క బుద్ధివంతుడు కూడా లేడు. ఇందులో కూడా అనేక మతాలు ఉన్నాయి. ఇంటిపై కోపగించుకుని వెళ్ళిపోయేవారు శాస్త్రాలను తయారు చేస్తారు. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే. వ్యాసుడు తయారు చేసిన శ్లోకాలు మొదలైనవి భగవంతుడు గానం చేయలేదు. భగవంతుడు నిరాకారుడు, జ్ఞానసాగరుడు. వారు కూర్చుని పిల్లలకు భగవంతుడు ఒక్కరేనని అర్థం చేయిస్తున్నారు. భారతవాసులకు ఈ విషయం తెలియదు. భారతీయులు ఈశ్వరుని గతిమతి భిన్నమైందని కూడా గానం చేస్తారు. అయితే ఆ గతిమతి ఏది? ఈశ్వరుని గతిమతి భిన్నమైందని ఎవరన్నారు? ఆత్మ అంటుంది. సద్గతిని ఇచ్చేందుకు ఆయన ఇచ్చే మతంను శ్రీమతం అని అంటారు. కల్పకల్పం వచ్చి మన్మనాభవ అని తెలుపుతున్నాను. దేహ ధర్మాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మాభిమానులు కావండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలు కావుతూ ఉన్నారు. ఈ రాజయోగం యొక్క లక్ష్యము లక్ష్మీనారాయణులు కావటం. చదువు ద్వారా ఎవరూ రాజులు కావరు. అటువంటి పాఠశాల ఏదీ లేదు. గీతలో మాత్రమే పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తాను అని ఉంది. ఏ రాజు యొక్క రాజ్యం లేని సమయంలోనే వస్తాను. ఒక మనిషికి కూడా నన్ను గురించి తెలియదు. బాబా అంటున్నారు, పిల్లలైన మీరు తయారు చేసే పెద్ద లింగము అది నా రూపం కాదు. అంతేకాక పరమాత్మ అఖండ జ్యోతి రూపము తేజోమయుడని కూడా మనుషులు అంటారు. అర్జునుడు చూసి ఇక చాలు నేను సహించలేనని అన్నాడని అంటారు. తండ్రి రూపం చూసి పుత్రుడు సహించలేకపోవటం ఎక్కడైనా ఉందా? తన తండ్రిని చూసి పుత్రుడు సంతోషిస్తాడు కదా. తండ్రి అంటున్నారు, అది నా రూపం కాదు, నేను పరంపిత పరమాత్ముణ్ణు అనగా అత్యంత పైన ఉండే పరం ఆత్మ అనగా పరమాత్మను. పరమాత్మ మనిషి సృష్టికి బీజరూపం అని కూడా మహిమ చేస్తారు. భక్తులు వారిని మహిమ చేస్తారు. సత్య త్రేతాయుగాలలో వారిని ఎవరూ మహిమ చేయరు. ఎందుకనగా అక్కడ సుఖమే ఉంటుంది. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. సుఖంలో ఎవరూ చేయరని గానం కూడా చేస్తారు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. చిలుక వలె అందరూ పలుకుతూ ఉంటారు. సుఖం ఎప్పుడు ఉంటుందో దుఃఖం ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇది భారతదేశపు విషయమే కదా. 5000 సంవత్సరముల క్రితం స్వర్గం ఉండేది. త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి. సత్య త్రేతాయుగాలలో దుఃఖం పేరే ఉండదు. దాని పేరే సుఖధామం. స్వర్గం అంటూనే నోరు తీయగా అవుతుంది. స్వర్గంలో దుఃఖం ఎలా వస్తుంది? అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు మొదలైన వారు ఉండినారని అంటారు. కానీ అలా ఉండరు. భక్తులు తీవ్రమైన భక్తి చేసే సాక్షాత్కారాలు అవుతాయని భావిస్తారు. సాక్షాత్కారం అవుతే భగవంతుడు లభించినట్లు భావిస్తారు. లక్ష్మిని పూజించి ఆమె దర్శనమైతే తరించిపోయామని భావిస్తారు. అందులోనే సంతోషం పొందుతారు. కానీ అందులో ఏమీ లేదు. అల్పకాలపు సుఖం లభిస్తుంది. దర్శనం అవుతే సమాప్తమవుతుంది. ముక్తి జీవన్ముక్తికి పొందలేరు. ఏమీ లభించదు. బాబా సిడి చిత్రం ద్వారా అర్థం చేయిస్తున్నారు. భారతదేశం అత్యంత ఉన్నతంగా ఉండేది. భగవంతుడు కూడా అత్యంత ఉన్నతుడు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణుడిది అత్యంత ఉన్నతమైన వారసత్వం. స్వర్గం ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. కలియుగ అంతిమంలో అందరూ తమో ప్రధానంగా అయిపోతారు. పూర్తిగా పతితం అయిపోయామని పిలుస్తారు. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో మీకు రాజయోగం నేర్పించేందుకు వస్తాను. నేను ఎవరో ఎలా ఉంటానో యథార్థంగా ఎవరికీ తెలియదు. మీలో కూడా నెంబర్వార్ పురుషార్థానుసారం తెలుసు. సిడి చిత్రం చూపించాలి. ఇది భారతదేశపు నిచ్చెన. సత్యుగంలో దేవీ దేవతలు ఉండేవారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం ఇలా ఉండేది. శాస్త్రాలలో కల్పము అనగా లక్షల సంవత్సరాలని రాసేశారు. తండ్రి అంటున్నారు, లక్షల సంవత్సరాలు కాదు, కల్పము అనగా 5000 సంవత్సరాలు. సత్యత్రేతాలను కొత్త ప్రపంచమని, ద్వాపర కలియుగాలను పాత ప్రపంచమని అంటారు. సగం సగం ఉంటుంది కదా. నూతన ప్రపంచంలో భారతవాసులైన మీరు ఉండేవారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు మీ జన్మలు తెలుసు. నిషానికి రథం మొదలైనవేవీ లేవు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు.
కృష్ణుణ్ణి, ఆ సత్యమైన రూపాన్ని దివ్య దృష్టితో తప్ప చూడలేరు. ఇతడు చైతన్య రూపంతో సత్యుగంలో ఉండేవాడు. తర్వాత ఎప్పుడూ ఆ రూపం లభించదు. నామరూప దేశ కాలాలు మారిపోతాయి. 84 జన్మలలో 84 మాతాపితలు లభిస్తారు. భిన్న భిన్న నామరూపాలు, కర్తవ్యాలు ఉంటాయి. ఈ సీడీ భారతదేశానిదే. మీరిప్పుడు బ్రాహ్మణ కులభూషణులు. తండ్రి కల్పకృతం కూడా మిమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేశారు. అక్కడ మీరు సర్వోత్తమ కర్మలు చేసేవారు. మీరు 21 జన్మలు సదా సుఖంగా ఉండేవారు. మళ్ళీ మీకు ఈ దుర్గతి కలిగించిందెవరు? కల్పకృతం నేను మీకు సద్గతిని ఇచ్చాను. తర్వాత 84 జన్మలు తీసుకుని తప్పక క్రిందకి దిగవలసి వచ్చింది. సూర్యవంశంలో 8 జన్మలు, చంద్రవంశంలో 12 జన్మలు. ఆ తర్వాత క్రిందకు దిగుతూ వచ్చారు. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. మీరే పతిత పూజారులుగా అయ్యారు. ఇప్పుడు భారతదేశం నిరుపేదగా అయ్యింది. భగవాను వాచ, మీరు 100% సంపన్నంగా, సదా ఆరోగ్యంగా, సదా ధనవంతంగా ఉండేవారు. రోగము దుఃఖము అను మాటే లేదు. సుఖధామం ఉండేది. దాన్ని భగవంతుని తోట అని అంటారు. భగవంతుడు తన తోటను స్థాపన చేశారు. ఎప్పుడైతే దేవీ దేవతలుగా ఉండేవారో వారే ఇప్పుడు ముళ్ళగా తయారయ్యారు. ఇప్పుడు అడవిగా తయారైంది. అడవిలో ముళ్ళు గుచ్చుకుంటాయి. తండ్రి అంటున్నారు, కామం మహాశత్రువు, దీనిపై విషయం పొందండి. ఇది మీకు ఆది మధ్య అంతాలు దుఃఖమిచ్చింది. ఒకరిపై ఒకరు కామఖడ్గం ఉపయోగించటం చాలా పెద్ద పాపం. తండ్రి కూర్చుని తమ పరిచయం ఇస్తారు. నేను పరంధామంలో ఉండే పరమాత్మను. నేను సృష్టికి బీజరూపంను. నన్ను పరమాత్మ అని అంటారు. నేను సర్వాత్మలకు తండ్రిని. ఆత్మలన్నీ తండ్రిని ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తాయి. ఆత్మలైన మీరు ఎలాగైతే నక్షత్ర రూపంలో ఉన్నారో పరమాత్మ అయిన బాబా కూడా ఒక నక్షత్రమే. మీకంటే చిన్నది కాదు, పెద్దది కాదు. తండ్రి అంటున్నారు, నేను అంగుష్టం వలె లేను. నేను పరమాత్మను, మీ అందరి తండ్రిని. వారిని సుప్రీం సోల్, జ్ఞానసాగర్లు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను జ్ఞానసాగరుడును, మనిషి సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడును. నన్ను భక్తులు సచ్చిదానంద స్వరూపం, జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు అని మహిమ చేస్తారు. నామరూప దేశ కాలములు లేకుంటే ఎవరిని పిలుస్తారు? సాధు సత్పురుషులు మొదలైన వారందరూ మీకు భక్తి మార్గంలోని శాస్త్రాలు వినిపిస్తూ వచ్చారు. నేను వచ్చి మీకు రాజయోగంను నేర్పుతాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు, జ్ఞానసాగరుడినైన నన్ను పతిత పావనుడు అని అంటారు. మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. భారతదేశంలో ఒక్క తండ్రి మాత్రమే సద్గతిని ఇస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరు మాత్రమే. అందరికీ దుర్గతిని ఇచ్చేది ఎవరు? రావణుడు. ఇప్పుడు మీకు ఇదంతా ఎవరు తెలుపుతున్నారు? పరమాత్మ. ఆత్మ నక్షత్రం వలె అతి సూక్ష్మమైనది. పరమాత్మ కూడా డ్రామాలో పాత్రను అభినయిస్తారు. క్రియేటర్, డైరెక్టరే కాక ముఖ్య యాక్టర్ కూడా వారే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వారు అత్యంత ఉన్నతమైన పాత్ర చేయువారు. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు. వారితోనే ఆత్మలమైన మనమంతా ఉంటాము. పరమాత్మ అందరినీ పంపేవారని కూడా అంటారు. ఇది కూడా అర్థం చేసుకునే విషయం. ఇది అనాదిగా తయారైన డ్రామా. తండ్రి అంటున్నారు, నన్ను జ్ఞానసాగరుడు అని మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసిన వారని అంటారు. ఇప్పుడు ఏ శాస్త్రాలు మొదలైనవి చదువుతున్నారో అవన్నీ తండ్రికి తెలుసు. తండ్రి అంటున్నారు, నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా వచ్చి సర్వశాస్త్రాల సారాన్ని తెలిపిస్తాను. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు చూపిస్తారు. ఎక్కడికి వచ్చారు? మనుషులు ఇక్కడే ఉంటారు కదా, వీరి నాభి నుండి బ్రహ్మ వచ్చాడు. తర్వాత భగవంతుడు కూర్చుని వీరి ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని తెలిపిస్తారు. అంతేకాక తన నామరూప దేశ కాలాలు కూడా అర్థం చేయించారు. మనిషి సృష్టికి బీజరూపుడు కదా. ఈ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. దీనిని వెరైటీ వృక్షం అని అంటారు. అందరూ నంబర్ వారుగా
వారి వారి సమయంలో వస్తారు. మొదటి నంబర్లోని దేవీ దేవతా ధర్మం లేనప్పుడు ఆ ధర్మ స్థాపన చేయిస్తాను. తండ్రి అంటున్నారు, చాలా తుచ్చ బుద్ధిగా అయ్యారు. దేవతల పూజ, లక్ష్మీనారాయణల పూజ చేస్తారు. కానీ వారి రాజ్యం ఈ సృష్టిపై ఎప్పుడుండేదో కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు భారతదేశంలో ఆ దేవీ దేవతా ధర్మమే లేదు. కేవలం చిత్రాలు మాత్రం ఉన్నాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి పతితులను పావనంగా తయారు చేయు సేవ చేయాలి. తండ్రి వినిపించిన సర్వశాస్త్రాల సారాన్ని బుద్ధిలో ఉంచుకుని సదా హర్షితంగా ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రతి క్షణము ఒక్క తండ్రి శ్రీమతంనే పాటించాలి. దేహ ధర్మాలన్నీ త్యాగం చేసి ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. ఈరోజు వరదానము. విస్తారాన్ని సారంలో ఇముడ్చుకొని మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే తండ్రి సమానం లైట్ మైట్ హౌస్ భవ. తండ్రి సమానం లైట్ మైట్ హౌస్గా అయ్యేందుకు ఏ విషయాన్ని చూసినా లేక విన్నా దాని సారాన్ని తెలుసుకొని ఒక్క సెకండ్లో ఇముడ్చుకునే లేక పరివర్తన చేసుకునే అభ్యాసం చేయండి. ఎందుకు ఏమి అని విస్తారంలోకి వెళ్ళకండి. ఎందుకంటే ఏదైనా విషయం యొక్క విస్తారంలోకి వెళ్ళటం వలన సమయం లేక శక్తులు వ్యర్థంగా పోతాయి. కనుక విస్తారాన్ని ఇముడ్చుకుని సారంలో స్థితమయ్యే అభ్యాసం చేయండి. దీని ద్వారా అన్ని ఆత్మలకు కూడా ఒక్క సెకండ్లో మొత్తం జ్ఞానం యొక్క సారంను అనుభవం చేయించగలరు. స్లోగన్: తమ వృత్తిని శక్తిశాలిగా చేసుకుంటే సేవలో స్వతహాగా వృద్ధి జరుగుతుంది. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. ఒకవేళ నిశ్చయం అనే పునాది పక్కాగా ఉంటే సహజ యోగిగా నిర్మల స్వభావము, శుభభావన యొక్క వృత్తి మరియు ఆత్మిక దృష్టి గలవారిగా ఉంటారు. నడవడిక మరియు ముఖం ద్వారా ప్రతి సమయం సరళత యొక్క ప్రకాశం అనుభవం అవుతూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకొని పరస్పరం నమ్మకస్తులుగా ఉంటే వారి మాటల భావం మారిపోతుంది. అచ్చా, ఓం శాంతి.